హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీస్ సాఫ్ట్ చపాతీ, అలాగే ఎంతో రుచిగా ఉండే ఆనియన్ టొమాటో కర్రీ. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. వీటిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చపాతీ పిండిని కలిపి పక్కన పెట్టుకుందామండి. అందుకోసం నేను 2.5 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ముందు నీళ్లు పోయకుండా పిండిలో ఉప్పు కలిసేలాగా ముందు బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండి కోసం నేను నీళ్లు కాకుండా కొన్ని పాలు అలాగే కొన్ని నీళ్లు యాడ్ చేసి పిండిని కలుపుకుంటున్నాను. 2.5 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పాలు నీళ్లు కలిపి కలుపుకున్నామంటే పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. కొద్ది కొద్దిగా ఈ మిల్క్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకేసారి అన్నీ పోయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూను నూనెని యాడ్ చేసి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కుర్మాకి మంచి టేస్ట్ రావడం కోసం 1 స్పూను గసగసాల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అందులోనే 10 నుంచి 12 జీడిపప్పులు, కొన్ని నీళ్లు పోసి స్పూన్ తోటి ఒక్కసారి కలిపి వీటిని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి. 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోలు అలాగే ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు ఎన్ని తీసుకుంటామో అందులో హాఫ్ వరకు ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకొని ఈ టొమాటో పేస్ట్ని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా చెక్క, 2 లవంగాలు, 1 యాలుక్కాయ, కొద్దిగా సోంపు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మరొక 2 ఉల్లిపాయల్ని ఈ విధంగా లేయర్స్గా విడదీసుకొని కట్ చేసుకోవాలండి. అప్పుడు కర్రీకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని ఆయిల్లో వేసి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని జార్లోకి కొన్ని నీళ్లు పోసి ఆ వాటర్ని కూడా ఈ కర్రీలో యాడ్ చేయాలి. దీనంతటిని ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న గసగసాలు, జీడిపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులోకి ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసి అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా టొమాటో పేస్ట్ అంతా బాగా పచ్చివాసన లేకుండా ఉడికిపోతుంది. మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పేస్టు, అది కూడా వేసుకొని మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి ఈ గ్రేవీకి యాడ్ చేయాలి. దీనంతటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్ మీదే ఉంచుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూను కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. కొద్దిగా పసుపు, అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పావు స్పూను గరం మసాలా వేసి దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్రేవీ బాగా థిక్గా ఉంది కాబట్టి అవసరాన్ని బట్టి మరికొన్ని నీళ్లు యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఉడికేలోగా చపాతీల్ని ప్రిపేర్ చేసుకుందాం. చపాతీ ముద్దని మరొక 5 నిమిషాల సేపు చేతితోటి బాగా ప్రెస్ చేసుకుంటూ కలపాలి. అప్పుడు చపాతీలు బాగా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి. పిండిలో మనం నీళ్లు కాకుండా కొన్ని పాలు అలాగే నీళ్లు కలిపి పిండిని కలుపుకున్నాం కాబట్టి ఈ చపాతీ ఒక రోజంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చిన్న చిన్న పిండి ముద్దను తీసి పైన కొద్ది కొద్దిగా పిండి చల్లుకుంటూ రౌండ్గా చపాతీని చేసుకోవాలి. మీరు రెగ్యులర్గా చపాతీ ఎలా చేసుకుంటారు అదే విధంగా చపాతీని చేసుకోండి. చపాతీని మరీ మందంగా అలా అని పల్చగా కాకుండా కొంచెం వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు చపాతీని వేయండి.
అలాగే రెండు వైపులా రొటేట్ చేసుకుంటూ కాల్చండి. ముందే ఆయిల్ వేసుకోవద్దు. ఒక 2 నిమిషాల తర్వాత రెండు వైపులా కాల్చుకున్న తర్వాత చపాతీకి ఆయిల్ అప్లై చేయాలి. అప్పుడు చపాతీలు సాఫ్ట్గా చక్కగా పొంగి వస్తాయి. తినేటప్పుడు కూడా స్మూత్గా ఉంటాయి. మీరు వేడివేడిగా తినాలనుకుంటే కనుక ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. మనం పాలు పోసి కలిపాం కాబట్టి చపాతీలు సాఫ్ట్గానే ఉంటాయి, గట్టిగా ఉండవు. కొంచెం ఎక్కువ టైం స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక ఆయిల్ అప్లై చేసి చపాతీని కాల్చుకోవాలి. ఈలోగా కర్రీ కుక్ అయిందండి. ఆయిల్ అంతా కర్రీలో నుంచి సపరేట్ అయిపోయింది. దీనంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని చేత్తోటి నలిపి వేసుకొని మరొక నిమిషం సేపు ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మరీ ఎక్కువ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవద్దు. అలా చేశారంటే తినేటప్పుడు టేస్ట్ మారిపోతుంది. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే చపాతీకి మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ టొమాటో ఆనియన్ కుర్మా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీన్నంతటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి కానీ లేదంటే బటర్ వేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నారంటే హోటల్ ఫీల్ వస్తుంది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇలా కనుక ఈ రెసిపీస్ని ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.